హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పూణే ఈ అన్ని స్టేట్స్లో కూడాను పీజీస్కి మంచి డిమాండ్ ఉంటుంది కదా. సో అక్కడ ఏంటంటే స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్, వర్కింగ్ పీపుల్ అందరూ కూడాను త్రూఅవుట్ ఇండియా కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వారందరూ కూడాను స్టే చేయడానికి ఈజీగా ఉండేటువంటిది ఏంటి అంటే పేయింగ్ గెస్ట్ ఆప్షన్. సో కాబట్టి పీజీ డిమాండ్ అనేది బాగా పెరిగిపోతుంది. అలాంటి పీజీ బిజినెస్ చేయాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, అట్ ది సేమ్ టైం ఎలాంటి అమ్యూనిటీస్ మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుంది, అసలు మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ బాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. పీజీ బిజినెస్, పేయింగ్ గెస్ట్. సో ఏంటి అంటే ఇది మెట్రోపాలిటన్ సిటీస్లో బాగా పాపులర్ అయింది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్టయితే చాలా డిస్ట్రిక్ట్స్లో కావచ్చు, స్టేట్స్లో కావచ్చు, సో చాలా ఫేమస్ అనమాట. సో ఎవరైతే జాబ్ పర్పస్గా అదర్ స్టేట్స్కి వేరే చోటకి వెళ్తూ ఉంటారో వాళ్ళకి సడన్గా ఉండడానికి ఇంపాసిబుల్ అనమాట. సో వాళ్ళకి ఎందుకు అంటే అఫోర్డబుల్, అంటే జాబ్ వచ్చిన కొత్తలో కావచ్చు, వాళ్ళు అఫోర్డబుల్ చేసే రేంజ్లో ఉండో హౌస్ రెంట్స్ అనేవి, అందు కారణంగా పీజీస్లో ఉంటూ ఉంటారనమాట. సో వీటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ వారు ఇచ్చేటువంటి అమ్యూనిటీస్ బేసిక్ 8,000 రూపీస్ నుంచి 12,000 రూపీస్ వరకు ఉంటుంది. ఒకవేళ హై ఎండ్ రూమ్స్ అయితే కనుక మీకు 20,000 to 30,000 రూపీస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. అయితే అసలు పేయింగ్ గెస్ట్ బిజినెస్, ఒక పేయింగ్ గెస్ట్ రెంటల్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, మీకు కనుక సొంత హౌస్ కనుక ఉన్నట్లయితే సో నో ప్రాబ్లం. సో మీకు ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. సో హౌస్కి సంబంధించి, సో దీనికి సంబంధించి మీరు ఒక ఫ్లోర్కి వచ్చేసి దగ్గర 8 to 10 రూమ్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో 2 floors 3-4 ఫ్లోర్స్ అయితే కనుక మీకు మంచి లాభం అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు సో మీ యొక్క అఫోర్డబిలిటీని బట్టి మీరు చూస్ చేసుకోండి, వెదర్ 2 floors or 4 floors. మీరు కనుక సొంత హౌస్ కనుక లేదు, సొంత స్పేస్ కనుక లేదు అనుకున్నట్లయితే లీజ్కి తీసుకోండి. సో లీజ్కి మీకు 2 years అని, 5 years అని, 10 years అని చాలామంది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది దగ్గర మీకు 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, సో దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి, ఎటువంటి లైసెన్స్లు మనం తీసుకోవాలి. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే మెన్స్ పీజీస్ అని చెప్పి, ఉమెన్స్ పీజీస్ అని చెప్పి, కో లివింగ్ అని కూడా వచ్చేసాయి. సో దీనికి సంబంధించి మీరు తస్మాత్ జాగ్రత్తగా సెక్యూరిటీ కావచ్చు, సేఫ్టీ మెజర్స్ కావచ్చు, ఎటువంటి రిస్క్స్, ఎటువంటి ఇష్యూస్ రాకుండా మీరు చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే ఏం చేయాలి, సో నేను కొన్ని లైసెన్సులు చెప్తాను. సో ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలో చూడండి. సో నెంబర్ 1 వచ్చేసి వెదర్, మనం ప్రతి బిజినెస్కి చెప్తూ ఉంటాం, మీరు కనుక సింగిల్ ఓనర్ అయితే కనుక సోల్ ప్రొప్రైటర్షిప్ అని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే కనుక మీరు పార్ట్నర్ అయితే పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ 2 or more మెంబర్స్ అయితే కనుక మీరు ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీ లాగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే మంచిది. అయితే వీటికి ఎలాంటి లైసెన్స్లు తీసుకోవాలో చూద్దాం. నెంబర్ 1, షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్. సో ఏంటి అంటే ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీగా మార్చుకోవాలి అనుకున్నట్లయితే మన ఇండియాలో ఖచ్చితంగా మీరు యొక్క లైసెన్స్ అనేది తీసుకోవాలి. షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ అనేది మన ఇండియాలో తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏదైనా ఒక ప్రాపర్టీని కమర్షియల్ ప్రాపర్టీగా మార్చుకోవాలి అండ్ దాన్ని బిజినెస్ పర్పస్గా యూజ్ చేసుకోవాలి అంటే. నెంబర్ 2, రెంటల్ అగ్రిమెంట్. ప్రతి టెనెంట్తో మీరు ఖచ్చితంగా రెంటల్ అగ్రిమెంట్ ఒకటి తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే సో మీరు క్రియేట్ చేసేటువంటి లైక్ ఏమైనా ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండడం కోసం మీరు ఖచ్చితంగా రెంటల్ అగ్రిమెంట్ కనుక ఇచ్చినట్లయితే దట్ వుడ్ బి మోర్ నైస్. ఇక ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్, లోకల్ ఫైర్ సేఫ్టీ లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్. అండ్ ఇంకోటి మీరు హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించి లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మీరు క్లీన్లీనెస్గా ఉంచేలాగా, మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేసేలాగా ఉండాలి. మీ బిజినెస్ కనుక 20 లక్షల రూపాయల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ కనుక వస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు GST రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. నెంబర్ 6, పోలీస్ వెరిఫికేషన్. సెక్యూరిటీ రీజన్స్ కోసం ఇది ఒక కామన్ ప్రాక్టీస్ అనమాట. మేజర్ సిటీస్ అన్నింటిలో కూడాను టెనెంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి కూడా వాళ్ళు చెక్ చేస్తారు. నెంబర్ 7, బిల్డింగ్ అప్రూవల్. ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్ అనేది మీకు పర్మిట్ జోన్లో ఉందా లేదా అని చెప్పి మీరు అట్ ది సేమ్ టైం దీన్ని కమర్షియల్ ప్రాపర్టీగా యూజ్ చేసుకోవడానికి సాధ్యమా కాదా అని మీరు లోకల్ గైడ్ లైన్స్, లోకల్ అథారిటీస్ దగ్గర నుంచి కూడా వెళ్ళి మీరు లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి స్పేస్ వచ్చేసి 1,500 స్క్వేర్ ఫీట్ నుంచి 5,000 స్క్వేర్ ఫీట్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు ఒక ఫ్లోర్కి 8 నుంచి 10 రూమ్స్ కనుక డిజైన్ చేయాలనుకున్నట్లయితే అట్ ది సేమ్ టైం 4 ఫ్లోర్స్కి దీనికి సంబంధించి మీకు మినిమం 1,500 స్క్వేర్ ఫీట్ నుంచి
5,000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. ఇందులో మీరు రూమ్స్ కూడా చాలా క్లియర్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రూమ్స్ అని చెప్తాను చూడండి. నెంబర్ 1 వచ్చేసి బేసిక్ రూమ్, స్టాండర్డ్ రూమ్ అండ్ ప్రీమియం. బేసిక్ రూమ్ అంటే స్మాలర్ రూమ్స్ విత్ మినిమల్ అమ్యూనిటీస్ అనమాట. సో ఒక గెస్ట్, ఒక పేయింగ్ గెస్ట్, ఎవరైతే ఒక పర్సన్ వచ్చాడో అతను ఉండడానికి సరిపోయేలాగుంటే సరిపోతుంది. అది మినిమల్ బేసిక్ రూమ్ అనమాట. స్టాండర్డ్ రూమ్ అంటే లైక్ స్లైట్లీ లార్జర్ విత్ మోర్ ప్రైవసీ అండ్ ఎమ్యూనిటీస్ లైక్ ఫ్యాన్స్, లైట్స్, స్టడీ టేబుల్స్ అండ్ వార్డ్రోబ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇక నెంబర్ 3 వచ్చేసి ప్రీమియం రూమ్స్. వీటికి సంబంధించి మనము అటాచ్డ్ వాష్రూమ్స్ కావచ్చు, తర్వాత ఎయిర్ కండిషనింగ్, హై ఎండ్ ఫర్నిచర్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు మోర్ కంఫర్ట్ అనమాట. సో చాలామంది కూడా కంఫర్ట్ కావాలని కోరుకుంటూ ఉంటారు కాబట్టి సో అలాంటి వారికి ఈ యొక్క ప్రీమియం రూమ్స్ అనేది మీరు డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను చెప్పాను కదా ఇందాక బేసిక్ రూమ్స్ వచ్చేసి 8,000 to 12,000 రూపీస్. ఇప్పుడు ఇది ప్రీమియం కనుక్కున్నట్లయితే 20,000 to 30,000 రూపీస్ వరకు మీరు పెట్టుకోండి. అట్ ది సేమ్ టైం మీ యొక్క డిమాండ్, మీ యొక్క ప్లేస్, మీ యొక్క ఏరియాని బట్టి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు ప్రాపర్ రీసెర్చ్ అనేది చేయండి బిఫోర్ స్టార్టింగ్ దిస్ బిజినెస్. ఇక ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుందో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక లీజ్గా తీసుకున్నట్లయితే మీకు 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఈ యొక్క బిల్డింగ్కి. రెనోవేషన్ అండ్ ఫర్నిషింగ్, ఒకవేళ మీరు కనుక నీట్గా వాటిని రెనోవేషన్ చేయాలనుకున్నట్లయితే దీనికి కూడా మీకు 5 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేసిక్ అనమాట. సో పార్టిషనింగ్ రూమ్స్ కావచ్చు, నీట్గా డిజైన్ చేయడం ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి అమ్యూనిటీస్ సెటప్. సో ఇందులో ఏంటి అంటే మీరు బేసిక్ ఎమ్యూనిటీస్ లైక్ బెడ్స్ కావచ్చు, తర్వాత వార్డ్రోబ్స్, ఫ్యాన్స్, ఎయిర్ కండిషన్స్ ఇవన్నీ కూడా మీరు సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా అరౌండ్ వచ్చేసి 2 lakhs రూపీస్ నుంచి 5 lakhs వరకు ఖర్చు అవుతుంది. ఇక లైసెన్సింగ్ అండ్ లీగల్ ఫీజ్ అండ్ డాక్యుమెంట్స్ అన్నిటికీ కూడా 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో రెంట్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీరు పర్ రూమ్కి వచ్చేసి మీరు 8 to 12 బేసిక్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ ప్రీమియం 20,000 to 30,000. సో ఎంత కాదనుకున్నా మీకు పర్ మంత్ వచ్చేసి 1,00,000 రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇందులో అన్ని ఖర్చులు పోయినా ఈజీగా మీకు 4 నుంచి 5 లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ అనేది మిగులుతుంది ఖచ్చితంగా. సో ఇది నేను ఆల్రెడీ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వారితో మాట్లాడి మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో దట్స్ ఇట్ గైస్. మీ అందరికీ అర్థమైందని చెప్పనుకుంటున్నాను. ఇంకా మీ బిజినెస్ కనుక మంచిగా రన్ అవ్వాలంటే సో మరొకటి ఫార్ములా ఫాలో అవ్వాలి. ఏంటో తెలుసు కదా మనందరికీ. సో సోషల్ మీడియా యాడ్స్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడా మీరు సోషల్ మీడియా యాడ్స్ అనేది మంచిగా క్రియేట్ చేసి వాటిని ప్రమోట్ చేసుకోండి. ఇప్పుడు మనకు చూసినట్లయితే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. సో వారితో కూడా కొలాబరేట్ అయ్యి మీరు కనుక ప్రమోషన్ చేసుకున్నట్లయితే మీ బిజినెస్కి డోక్ అనేది ఉండదు. కాకపోతే మీ బిజినెస్ అనేది కమర్షియల్ ఏరియాలో ఖచ్చితంగా ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉన్నారో, ఐటీ హబ్స్ కావచ్చు, కాలేజెస్, ఆ తర్వాత మేజర్ ప్లేసెస్ ఆఫ్ ది సిటీ. సో ఒక సిటీలో మేజర్ ప్లేసెస్లో మీరు కనుక పెట్టుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, అదేవిధంగా బెంగళూరులో మార్తాలి, బీటీఎం లేఅవుట్, సో ఈ విధంగా చాలా ఉన్నాయి. పూణేలో హింజ్వాడి, అలా ఢిల్లీ, ఎన్సీఆర్, సో ఈ ప్లేస్ అన్నింటిలో కూడా మీరు కనుక ఈ యొక్క పీజీ బిజినెస్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మంచిగా మీకు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకొక బేసిక్ టిప్ ఏంటంటే చాలామంది కొన్ని పీజీస్లో ఏంటంటే వితౌట్ ఫుడ్ కూడా ఉంటాయి. కాకపోతే మీరు ఫుడ్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారనుకోండి, సో దాట్ మోర్ పీపుల్ రావడానికి మీకు ఆస్కారం ఉంటుంది అండ్ బాగుంటుంది అనమాట. దట్స్ ఇట్ గైడ్స్. మీ అందరికీ బిజినెస్ గురించి అర్థమైందని చెప్పనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో ఇలాంటివి మరిన్ని బిజినెస్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి బాస్ వాలా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం, మన ఇన్స్టాగ్రామ్లో బాస్ వాలా బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ని ఇప్పుడు వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి బాస్ వాలా యాప్ ఇప్పుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాస్ వాలా, బీ ద బాస్.